అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 'వసంత గీతం' ఈ చిత్ర విశేషాలు చూద్దామండి. 'వసంత గీతం' అనే చిత్రం విడుదలై నేటికి 42 సంవత్సరాలయింది. ఈ చిత్రాన్ని జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద వచ్చింది. ఆగస్ట్ 24, 1984లో విడుదలైంది. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు మెల్లిగా హీరో రోల్స్ లాస్ట్‌లో వేసిన సినిమాలుగా చెప్పుకోవచ్చు దీన్ని కూడా. 'వసంత గీతం' కథానాయక రాధ, నిర్మాణ సంస్థ జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్, నిర్మాత భీమవరపు బుచ్చిరెడ్డి, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు. అదొక విశేషం. అక్కినేనితో సింగీతం శ్రీనివాసరావు గారు తీసిన అతి కొద్ది సినిమాల్లో ఇది కూడా ఒకటి. సంగీత దర్శకుడు చక్రవర్తి. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలన్నిటికి కూడా చక్రవర్తి గారే సంగీత దర్శకత్వం. ఛాయాగ్రహణం పిఎస్ సెల్వరాజ్. అవి ఈ చిత్రంలోని ముఖ్య విశేషాలండి. తర్వాత చిత్రంలో పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే ముఖ్యంగా కుమార్ అనేది హీరో పేరు. ఆ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు నటించారు. మాధవి, మేరీ ఆ పాత్రలో రాధ కనిపిస్తుంది. కుమార్ తండ్రి పరబ్రహ్మ శాస్త్రిగా గుమ్మడి, మేరీ తండ్రిగా జోసెఫ్‌గా కాంతారావు. అలాగే కుమార్ ఫ్రెండ్ వర్మగా నాగేషు కనిపిస్తారు ఈ సినిమాలో. ఈ సినిమా కథ ముఖ్యంగా చూసుకుంటే పునర్జన్మ ఆ బేసిస్ మీద రాశారండి ఈ సినిమా కథ. అంటే పునర్జన్మలో పునర్జన్మ మీద తీసిన అన్ని సినిమాలు మొగమసల్లా అయిపోవు కదా! అంత హిట్టు అంత బాగా రావు కదా! అలాగే ఇది కూడా పునర్జన్మ మీద సంగీతం శ్రీనివాసరావు గారు తీశారు. కుమార్ ఒక సింగర్ అనమాట. పాప్ సింగర్ లాంటి వాడు సింగరు. అతని తండ్రి పరబ్రహ్మ శాస్త్రి పూర్తిగా సనాతనుడు. సనాతన బ్రాహ్మణుడు. పూజలు, నియమాలు, నిష్ఠలు బాగా ఉన్నవాడనమాట. ఇతనికి ఒకసారి ఒకరోజు అతనికి కలలో ఒక శివపురం కల్పిస్తుంది. అలా ఆ శివపురం ఊరికి వెళ్తాడు కుమార్. అక్కడ అతనికి వర్మ అనే ఆయన కనిపిస్తాడు. ఈ వర్మ కుమార్‌కి తన పూర్వకథ గురించి చెప్తాడనమాట. తన పూర్వజన్మ గురించి. అంటే కుమార్ పూర్వజన్మ గురించి విశ్లేషిస్తాడు. ఈ వర్మ, కుమారు పూర్వజన్మలో స్నేహితులు. కుమారు అక్కడ రా అక్కడేమో ప్రేమించిన అమ్మాయితోటి పెళ్లి చేసుకుందామని అరేంజ్ చేసుకుంటాడనమాట. కుమారును తను. కానీ ఆ అమ్మాయినే వర్మ కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మాధవి అనమాట. మాధవిని కుమారు ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ ఈ వర్మ జమీందారు కొడుకు. అంచేత ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని తలుచుకోవడంతో వాళ్ళ పెళ్లి ఆపమని దుండగులను పంపిస్తాడు వాళ్ళ మీదకి. వాళ్ళు వెళ్ళి వాళ్ళిద్దరిని చేసేసరికి వాళ్ళు మరణిస్తారనమాట. వర్మ మనస్సు మార్చుకొని వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ వర్మ చేతిలో మరణిస్తాడు. దాంతో వర్మ కూడా ఆత్మహత్య చేసుకొని మరణిస్తాడు. కానీ ఆ వర్మ ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుందనమాట. మళ్ళీ వీరిద్దరిని కలిపే వరకు వర్మ ఆత్మకి ముక్తి కలగదు. అదేనండి ఈ చిత్రం. తర్వాత ఈ వర్మ చెప్తాడు, ఆ మాధవి మళ్ళీ తను పుట్టింది కానీ ఒక క్రిస్టియన్ ఇంట్లో పుట్టిందనమాట మేరీగా. ఆ మేరీ ఇంట్లోకి మెల్లిగా ఆ మేరీని కుమారు పరిచయం చేసుకొని ఆమెతో ప్రేమలో పడతాడనమాట. వారు అలా ఉండగా కుమార్‌కి తెలుస్తుంది ఆ మేరీ అన్నామె తన మేనత్త కుమార్తె అని. అలా మళ్ళీ ఇద్దరిని కలుపుకొని వాళ్ళిద్దరి పెళ్లి చేస్తాడు ఈ వర్మ. వారిద్దరి పెళ్లి అయిన తర్వాత వర్మకేమో ముక్తి దొరుకుతుందనమాట. అది స్థూలంగా చిత్రకథ అండి. అంటే పునర్జన్మ బేసిస్‌గా దాన్ని కొంచెం అటు ఇటుగా తిప్పి తీశారనమాట ఈ సినిమాని. సంగీతం శ్రీనివాసరావు గారు చాలా మంచి దర్శకుడు, కథకుడు, మంచి స్క్రీన్ ప్లే రచయిత. కానీ ఎందుకో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. యావరేజ్ సినిమా కిందే చెప్పుకోవాలి దీన్ని అక్కినేని నాగేశ్వరరావు గారికి. అదే అండి చిత్రకథ ఆఫ్ 'వసంత గీతం'. తర్వాత ఈ చిత్రానికి చక్రవర్తి గారి పాటలు అనుకున్నాం కదా! 6 పాటలున్నాయి. ఇంకో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో పాటలన్నీ ఎస్‌పి బాలు, జానకి గారు పాడారు. ఎక్కడ సుశీల్ గారి పాటలుండదు ఇందులో. తర్వాత 3 పాటలు వేటూరి సుందరరామూర్తి గారు రాశారు. 2 పాటలు నారాయణ రెడ్డి గారు రాశారు. ఒక పాట రాజశ్రీ గారు రాశారు. ఒకటి ముఖ్యంగా 'వసంతాలు విరిసే వేళ', 'బృందావనిలో సంధ్యారాగం',
మధురమే మానస సంగీతం. ఈ 3 పాటలు వేటూరు గారు రాసిన 3 పాటలు కూడా చాలా బావుంటాయి సినిమాలో. అలాగే నారాయణ రెడ్డి గారు రాసిన 'ఊర్వశివో' తర్వాత 'ఈనాటి పాట' ఈ 2 పాటలు కూడా సినిమాలో చాలా బాగున్నాయండి. రాజశ్రీ గారు రాసిన పాట 'రాడేలని' ఎస్. జానకి గారు పాడారు. అవి ఈ చిత్రంలోని పాటల గురించి చూసుకుంటే పాటల విశేషాలు. అవండి 1984లో వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 'వసంత గీతం'. సంగీతం శ్రీనివాస గారి దర్శకత్వంలో వచ్చింది. ఆ చిత్ర విశేషాలు. ఈ చిత్రం గురించి మీకు తెలిసిన విశేషాలు ఏమైనా ఉంటే కూడా ఈ కామెంట్స్‌లో బాక్స్‌లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.